నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుని అనేక నామాలు, అవతారాల్లో ఎంతో విశిష్ట నామరూపం కాలభైరవ స్వామి. సమస్త విషయాలకు అతీతంగా గోచరించేది కాలం. శివుని ఎంతగా ఆరాధిస్తామో కాలభైరవ స్వామిని అంతే ఆర్తితో కొలుస్తారు భక్తులు. అలాంటి కాలభైరవ స్వామి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలోని కాశీనగరంలో విశ్వేశ్వరుని సన్నిధిలో ఎంతో చారిత్రకంగా నెలకొని ఉంది కాలభైరవ ఆలయం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో అత్యంత పురాతన కాలభైరవ ఆలయం నెలకొని ఉంది. ఆ కాలభైరవ స్వామి ఆలయంలో ఎన్నో విశేషాలు నెలకొని ఉన్నాయి. ఆ విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం కాలభైరవ దేవాయ దిగంబరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో భైరవః ప్రచోదయాత్. హే పరమశివ, నీ దర్శన భాగ్యం మా పాలిట మహాప్రసాదం. నీ సృష్టి అంశలో శ్రీ కాలభైరవ అవతారం కాలాతీతం. శివ సాన్నిధ్యంలో గోచరించే ప్రత్యేక స్వామి శ్రీ కాలభైరవుడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం పొందటమంటే జీవన్ముక్తిని పొందినట్లే. త్రిమూర్తుల శక్తి పరాక్రమ పరీక్షా కాలంలో పరమశివునిచే సృజించబడిన శివాంశగా కాలభైరవస్వామిని పేర్కొంటారు. ఎంతో మహిమాన్వితం, అతి ప్రాచీనమైన శ్రీ కాలభైరవస్వామి ఆలయ దర్శనం సకల దోష పరిహారం. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటి పురాతన శ్రీ కాలభైరవస్వామి ఆలయం నేడు దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచింది. దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన శ్రీ కాలభైరవస్వామి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి తమ శారీరక మానసిక వ్యాధులను దూరం చేసుకుంటారు. మన దేశంలో ప్రత్యేక కాలభైరవ ఆలయాలుగా ప్రఖ్యాతిగాంచినవి 2గా చెబుతారు. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకునిగా అలరారుతున్న కాలభైరవ దేవాలయం ఒకటైతే, దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లిలో వేంచేసి ఉన్న ఈ కాలభైరవస్వామిని మరొకరిగా చెబుతారు. కాలాతీతంగా ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ కాలభైరవస్వామి ఉన్న స్థలంలోని సుమారు 2000 సంవత్సరాల క్రితమే ఈ శ్రీమూర్తిని ప్రతిష్ఠించారట. అప్పటి ఇసన్నపల్లి పరిసర ప్రాంతాలు కరువు కాటకాలతో, ఈతి బాధలతో సతమతమవుతున్న ప్రజలకై ఒకనాడు ఒక భక్తునికి కలలో దర్శనమిచ్చి తన ఉనికిని చాటుకున్నారట ఆ కాలభైరవస్వామి. గ్రామస్తులందరూ చేరి ఆ స్వామి ఆలయ నిర్మాణానికి పూనుకున్నా పెద్దగా ఫలితం లేకపోయిందట. గ్రామంలోని ఔత్సాహికులు కాశీకి వెళ్లి మనం చూస్తున్న ఈ కాలభైరవ శ్రీమూర్తిని కాశీనగరంలోని చేయించి ఎడ్లబండిపై తీసుకొచ్చారట. ఇప్పటి రవాణా సౌకర్యాలను చూసి ఎడ్లబండిపై ఈ విగ్రహాన్ని తెచ్చారా అని సందేహాన్ని ప్రదర్శించే నేటితరం వారికి ఇది వింతగా అనిపించినా 3-4 తరాల క్రితం కాశీయాత్రను కాలినడకన ఎడ్లబండ్లపై చేశారన్నది పచ్చి నిజం. అలాంటి కాలంలోనే ఈ కాలభైరవస్వామి శ్రీమూర్తిని తెచ్చారు. గ్రామంలో ఎక్కడ ప్రతిష్ఠించాలా అనే సంశయంలో బండిని ఓ రావి చెట్టు క్రింద ఆపి ఆ గ్రామస్తులు నిద్రలోకి జారుకున్నారట. అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తికి స్వామి కలలో కనిపించి నా స్థావరం ఇక్కడే అని చెప్పి అదృశ్యమైనాడట. కొంతసేపటి తర్వాత పెద్ద శబ్దం వచ్చిందట. భయభ్రాంతులైన ఆనాటి గ్రామస్తులు పారిపోగా బండిమీద పడుకోబెట్టి ఉన్న విగ్రహం నిటారుగా నిలిచిందట. ఆ ఆశ్చర్యాన్ని గ్రహించిన గ్రామస్తులు స్వయంభూగా వెలిసిన ఆ స్థావరంలోనే స్వామిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ముమ్మరంగా ప్రారంభించారట. అప్పటి నుండి ఈ ప్రాంతం సుభిక్షంగా కావడం, దీర్ఘరోగాలు తొలగి ప్రజలు ఆరోగ్యవంతులు కావడం, ఈ వార్త గ్రామాలు దాటి దూర ప్రాంతాలకు ప్రాకింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి శ్రీ కాలభైరవస్వామి ఆలయంలో దేవాదాయ శాఖ వారు, ఆలయ అభివృద్ధి కమిటీ వారు సంయుక్తంగా వివిధ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ వివరాలను తెలుసుకుందాం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే కాలభైరవాయ, ఓం నమో భగవతే దిగంబరాయ. శ్రీ కాలభైరవస్వామి సాక్షాత్తు శివాంశ కనుక ఇక్కడ ఆ స్వామికి రుద్ర నమక చమక సహితంగా అభిషేకాలు జరుగుతుంటాయి. అయితే శ్రీ కాలభైరవస్వామికి అభిషేక జలధారలు బిందెలతో తెచ్చిపోస్తారు. భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని ఆ స్వామికి భక్తిపూర్వకంగా విన్నవించుకుని ఆలయ ప్రాంగణంలో గల బావి దగ్గర స్నానాలు ఆచరించి తడిబట్టలతో ఆ బావిలోని నీటిని బిందెలతో తెచ్చి స్వయంగా ఓం కాలభైరవాయ నమః,
ఓం కాలభైరవాయ నమః అంటూ స్వామిపై పోస్తారు. పురాణాల ప్రకారం పరమశివుని అంశ అయిన శ్రీ కాలభైరవుణ్ణి అర్చిస్తే శనిదోషాలు తొలగుతాయని అనాదిగా వస్తున్న నమ్మకం, విశ్వాసం. నవగ్రహాలలో అత్యంత శక్తిమంతుడు, ప్రజలను భయకంపితులను చేసే స్వామి శని. శనిదోషం కలిగిన వారు ఈ కాలభైరవ స్వామిని అర్చిస్తే అనేక రకాల దోషాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాలభైరవ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ప్రధానంగా 2 రకాలుగా చెబుతుంటారు. స్వామిని ఆరాధించి తమ మనోభీష్టాలను నెరవేర్చమని కోరుకునేవారు కొందరైతే, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, మానసిక రోగులు, గాలి ధూళి దుష్టశక్తుల బాధలచే పీడింపబడేవారు కొందరు. ఇక్కడ కొలంలో స్నానమాచరించి స్వామిని అర్చిస్తే సమస్త దోషాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు, మతిస్థిమితం లేనివారు, భూత ప్రేత పిశాచ బాధలను అనుభవిస్తున్నవారు, దుష్టశక్తుల బారిన పడ్డవారు ఇక్కడి స్వామి సన్నిధిలో 3, 5, 8, 41 రోజుల పాటు బస చేసి అక్కడి కొలనులోని నీరు సేవించి స్నానమాచరించి తడిబట్టలతో 5 నుండి 8 బిందెల నీరు తమ శక్తి కొలదీ తెచ్చి కాలభైరవస్వామికి అభిషేకం చేస్తారు. ఇసన్నపల్లి గ్రామంలోని శ్రీ కాలభైరవస్వామిని అర్చిస్తే పెళ్లి కావాలని కోరుకునేవారికి విదేశీయానం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి ఇలాంటి కోర్కెలు సత్వనం నెరవేరుతాయట. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో సంవత్సరం పొడవునా ఎన్నో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో స్వయంభూ శివలింగ రూపాన్ని అర్చించి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు కావిస్తారు. అలాగే కాలభైరవ స్వామి అభిషేక అలంకారాలు ప్రత్యేకం. దక్షిణముఖంగా వేంచేసి ఉన్న ఈ కాలభైరవ స్వామిని అర్చిస్తే ఎంతో పుణ్యప్రదం అని భక్తులు విశ్వసిస్తారు. ప్రధానాలయమంతా స్వామిలాగానే గంగ సింధూరవర్ణ శోభితంగా వెలుగొందుతుంది. గోపురంపైన వివిధ ఆకృతులతో దర్శనమిచ్చే కాలభైరవ స్వామి మూర్తులు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి. నారదాదియోగి బృంద పండితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాశికాపురాధినాథ. ఇక్కడ కొద్ది రోజుల పాటు బస చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నో సౌకర్యాలతో ఇసన్నపల్లి శ్రీ కాలభైరవస్వామి వారి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామ శ్రీ కాలభైరవస్వామి ఆలయంలో ప్రధాన ఉపాలయాలు, శివాలయం, నవగ్రహ మండపం. భక్తులు కొలను దగ్గర స్నానం చేసి తడిబట్టలతో నవగ్రహ దేవతలను అర్చిస్తారు. కాలకాలమంబుజాక్షమాక్షశూలమాక్షరం శ్రీ కాలభైరవస్వామికి ప్రతి మంగళవారం విశేష అర్చనలు, అలంకారాలు నిర్వహిస్తారు అర్చక స్వాములు. స్వామివారికి బిందెల కొద్దీ నీరు పోసి సింధూర వర్ణాన్ని అలదుతారు. అటు తరువాత స్వామివారి ముఖానికి రజత కవచాన్ని, రజత కిరీటాన్ని అమర్చి వివిధ పుష్పమాలలతో దేదీప్యమానంగా స్వామిని అలంకరిస్తారు. ఆలయ ముఖమండపంలో స్వామిని దర్శిస్తూ కూర్చున్న స్త్రీ పురుష భక్తులు భజన కార్యక్రమాలతో ఆనంద పరవశులవుతారు. స్వామిని ధూప దీపాలతో అర్చించి మంగళహారతులు సమర్పిస్తారు. స్వామివారికి సమర్పించే మహానైవేద్యాన్ని మేళతాళాలతో తీసుకువచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణాపూర్వకంగా ఆలయం లోపలకు తీసుకువెళతారు. ఇసన్నపల్లి శ్రీ కాలభైరవస్వామి జన్మదినమైన కార్తీక బహుళ అష్టమి నుండి 5 రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయి. వైశాఖ మాసం, మార్గశిర మాసం, శ్రావణ మాసం నెల రోజులు స్వామివారిని వివిధ అలంకారాలతో అర్చిస్తారు. శ్రీ కాలభైరవస్వామికి మహామంగళహారతిని సమర్పించి అర్చక స్వాములు ఆ హారతిని భక్తులకు స్వామి ఆశీర్వచనంగా అందిస్తారు. కోలాహలంగా ఆలయమంతా భజనలు, జయ జయధ్వానాలతో మారుమ్రోగుతుంది. ఇసన్నపల్లి శ్రీ కాలభైరవస్వామి ఆలయంలో స్వామికి కుడివైపున
ముఖమండపంలో పరమశివుని ఆలయం గోచరిస్తుంది. శివాలయం ముందు భాగాన శ్రీ విఘ్నేశ్వరుడు, కుమారస్వాములు తండ్రికి ద్వారపాలకుల్లా అనిపిస్తారు. శివలింగమూర్తికి ఎదురుగా భక్తాగ్రేసరుడు, శివుని వాహనమైన నందీశ్వరుడు స్వామిని దర్శిస్తూ వచ్చిన భక్తులకు తన శృంగముల నుండి స్వామి దర్శనానికి సహకరిస్తుంటారు. ఆలయ తూర్పు భాగాన స్వర్ణశోభితంగా ధ్వజస్తంభం, క్రింది భాగాన కాలభైరవ నామంతో పిలువబడే అందమైన శునకమూర్తి భక్తులకు ఆశీస్సులను అందిస్తారు. కాకి వాహనంతో శనైశ్చరస్వామి మూలమూర్తి ఎంతో అందంగా దర్శనమిస్తుంది. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి తమను కాపాడవలసిందిగా శ్రీ కాలభైరవ స్వామిని వేడుకుంటారు. ఓం కాలభైరవ దేవాయ దిగంబరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ అన్న కాలభైరవి గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు శక్తి కొలది పఠిస్తే గాలి, ధూళి, దుష్ట అరిష్టాలు తొలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ కాలభైరవ స్వామి అనుగ్రహం మనకు కలగాలని ఆశిద్దాం.